హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖా రమేష్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. అందరికీ ఎంతో ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఈజీగా 10 మినిట్స్లో చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ. దానికోసం 5 బ్రెడ్ పీసులు, 3 ఎగ్స్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వేయించుకోవడానికి బటర్. సో ఇవన్నీ ఇలా ముందుగానే మనం సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ప్రాసెస్ ఈజీగా 10 నిమిషాల్లో అయిపోతుంది అండ్ చాలా తేలిగ్గా కూడా. సో ముందుగా మనం ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి ఏదైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో సన్నగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా ఆ గిన్నెలోకి వేసేసుకొని, అలాగే ప్లేట్లో సెట్ చేసి పెట్టుకున్న మొత్తం మసాలాలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. వీటిని కాస్త అలా కలిపేసేసుకొని తీసుకున్న 3 కోడిగుడ్లు కూడా పగలగొట్టి అందులో వేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా కోడిగుడ్లను పగలగొట్టేసి అందులో వేసేసుకోవాలి. పగలగొడుతున్నప్పుడు పెంకలు పడ్డాయని మాత్రం అనుకోకండి, అలా ఏమీ పడకుండానే నీట్గా చూసుకొని పగలగొట్టి అందులో వేసేసానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు, నేను ఈ విధంగా చేస్తాను. మా పిల్లలకి, నాకు కూడా, నేను బ్రెడ్ అసలు తిన్ను, బట్ ఈ టైప్లో బ్రెడ్ ఆమ్లెట్ చేసినప్పుడు మాత్రం నేను కూడా ఖచ్చితంగా తింటానండి. సో ఇలా పగలగొట్టుకొని మొత్తం దాన్ని స్పూన్తో నీట్గా కలిపేసుకోవాలి. మొత్తం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ఏవైతే వేసేసుకున్నామో అదంతా కూడా ముద్దలు ముద్దలుగా లేకుండా నీట్గా అందులో కలిసిపోయేలా కలిపేసేసుకోవాలి. బాగా చూపిస్తున్న విధంగా కలిపేసేసుకోవాలి. సో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఇంకో ఎగ్స్ పెంచుకోవచ్చు, ఇంకా బ్రెడ్ పీసెస్ పెంచుకోవచ్చు. బ్రెడ్ కూడా నేను నార్మల్ బేకరీలో దొరికే బ్రెడ్ తీసుకొని చేస్తున్నాను. మిల్క్ బ్రెడ్తో కూడా చేసేసుకోవచ్చు. నాకు అందుబాటులో అదే ఉంది కనుక దాంతో చేసేసుకున్నాను. సో స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అయ్యాక, ఫస్ట్ హీట్ అవ్వాలి కదా, కొద్దిగా అంత పెంక హీట్ అయ్యాక అలా బటర్ వేసేసుకోవాలి. బటర్ వేసేసుకొని మొత్తం పెంక అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పెంక అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కలిపి ఉంచుకున్న ఎగ్ మిశ్రమంలోకి ఈ బ్రెడ్ ముక్కని ఇలా వేసేసుకొని డిప్ చేయాలి. దానిలో చేసేసి ఇలా ఆ బటర్ మీద తీసేసి పెట్టేసుకోవడమే. సో ఇదే విధంగా మిగతా పీసెస్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవడమే. యాక్చువల్లీ ఈ పెంక ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది, అందుకనేసి ఏం చేస్తానంటే నేను మొత్తం ఒక 4 పీసెస్ కూడా ఒకేసారి పెట్టేసుకుంటాను. ఏ ప్రాబ్లం ఉండదు. మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు 1 కూడా ఒక దాని తర్వాత ఒకటి కూడా కాల్ చేసుకోవచ్చు. నాకు ఏంటంటే ఫ్రీగా ఉంటుంది కనుక, ఈజీగానే ఉంటుంది కనుక, నాకు అలవాటే కనుక, సో నేను ఇలా ఒకేసారి పెంక మీద 4 పెట్టేసుకున్నాను. సో కింద మనం కొంచెమే బటర్ వేసుకొని రాసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం బటర్ ఇట్లా వీటి మీద కూడా వేసేసుకున్నాం అనుకోండి, సెకండ్స్ టర్న్ చేసుకున్నప్పుడు అది సరిపోతుంది. కొంచెం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని చేసేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ త్వరగానే కుక్ అవుతుంది కనుక. సో బటర్ ఇలా పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి తిప్పేసుకొని ఇలా ప్రెస్ చేయాలండి. కాస్త ప్రెస్ చేస్తే ఏంటంటే ఈ సైడ్ ఎంబటి కూడా కుక్ అవుతుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. ఇలా 4 కూడా చూసారుగా, ఈజీగా కూడా వచ్చేస్తుంది. 4 కూడా తిప్పేసుకోవాలి. చాలా ఈజీగా ఫ్రై అవ్వగానే అదే ఇట్లా పైకి వచ్చినట్టుగానే ఉంటుంది బ్రెడ్. సో నేనైతే ఈ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ని చేస్తాను. నాకు ఇలా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, నచ్చుద్ది కూడా. దీనివల్ల ఏంటంటే లోపల ఉన్న బ్రెడ్ కూడా కుక్ అయింది, అదొక
ఫ్లేవర్గా ఉంటుంది. సో మేము ఇలానే చేసుకుంటాం. మా పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పీసెస్ని ప్లేట్ అవుట్ చేసుకోవడమే. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ రెసిపీ. సో ఇలా ప్లేట్ అవుట్ చేసేసుకొని ఇలా ఉత్తగైనా తినేయచ్చు, లేదు అంటే సాస్ పెట్టేసుకొని కూడా తినచ్చు, కేచప్తో కానీ సాస్తో కానీ. సో అది ఎవరెవరి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అవి లేకపోయినా కూడా బాగానే ఉంటుంది, ఉత్తగా కూడా తినేయచ్చు, ఎందుకంటే ఆమ్లెట్ టైప్లోనే ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ కొట్టడం కూడా మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ చూస్తూనే ఉండండి. మీ రేఖా రమేష్. మా అమ్మాయి కూడా రివ్యూ ఇస్తుంది చూడండి, సూపర్ అని. బాయ్.